హలో గైస్, నేను మీ హరిత. వెల్కమ్ టు హరిత లాగ్స్. ఈరోజు నేను మీకు చేయబోతున్నాను పాస్తా అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, ఆనియన్స్ అండ్ గార్లిక్, గరం మసాలా, రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ, ఉడికించేసిన పాస్తా. లెట్ స్టార్ట్ అవర్ కుకింగ్. ఫస్ట్ ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసి ఆ వాటర్ అంతా పోయాక ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ఆవిరి హ్యాండ్కి తగిలాలి అనమాట. ఓకేనా? మనం చేసేది. సో హ్యాండ్కి తగిలాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గార్లిక్ వేసేసుకుందామా. లో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ స్టెప్ చెప్తా. అప్పటిదాకా కాన్ఫిడెన్షియల్ చెప్పను. కొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకా కొంచెం డీప్ ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో ఫ్రై అయ్యాక టొమాటో కెచప్ వేసుకోవాలన్నమాట. మేము కొంచెం హాస్టల్ బాధితులం కదా, ఉన్న వాటిని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం, ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్తో. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ అనమాట. అడగొచ్చు, టొమాటో ప్యాకెట్ ఏంటి చిన్నగా ఉంది, గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ ఏంటి పెద్దగా ఉందని. మన నూడిల్స్లో మిగిలిపోయింది దాచిపెట్టింది వేసేస్తున్నాం అనమాట. సో రెడ్ చిల్లీ. నెక్స్ట్ అనేది నేను చెప్పను, మీరు ఎంత పాస్తా చేసుకుంటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. సాసెస్ వేసుకున్నాక ఇలా తిప్పాలి, అప్పుడు అది త్వరగా మర్జ్ అయ్యిద్ది అనమాట, మొత్తం కలుస్తుంది ఈజీగా. వేసుకున్నప్పుడు సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే సాసెస్లోనే ఉంటుంది సాల్ట్. అలాగే ముందు పాస్తా ఉడకబెట్టుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ ఎక్కువే వేసుకోండి, మేము సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాం కానీ దాంట్లో వేసుకోవాలన్నమాట. సో ఈ మొత్తం మర్జ్ అయ్యేలాగా కలిసేలాగా తిప్పుకోవాలి. సాసెస్ పాస్తా ఇదంతా దీనికి పట్టాలి. ఈ పాస్తాకి ఒక సీక్రెట్ ఉంది, ఆ సీక్రెట్ ఏంటో నేను లాస్ట్లో చెప్తానమాట, ఇప్పుడే చెప్పను. అది చెప్పేస్తే తెలిసిపోద్ది. కానీ ఇలా తిప్పకూడదు, అలా తిప్పితే ఏంటంటే తుంపర్లు అయిపోద్ది అనమాట. సో పాస్తాని ఇలా షేక్ చేయాలి, అప్పుడు విడిపోతుంది, క్రాష్ అవ్వదు. సో పాస్తా కలపడం కూడా ఒక ఆర్ట్. దీనికి పట్టేలాగా వెయిట్ చేయండి. సో ఒక 5 మినిట్స్ కొంచెం ఆ సాసెస్ అంతా ఈ పాస్తాకి పట్టేలాగా చూడండి. మధ్యలో తిప్పుతూ ఉండండి, కింద అతుకుపోతాయి. ఒకసారి మొత్తం చూసుకోండి, ఏమైనా కింద అడుగంటిందా, మాడిపోతుందా. అలా ఒక పాట పాడదామా? వంట చేసి చాలా బోర్ కొడుతుంది కాబట్టి ఒక చిన్న సాంగ్ పాడదాము. నేను చెడేస్తాను చూడు, చూడుకుంటే తీసేస్తాను చూడు, జంపులు అక్కడ జారు మిఠాయి.